హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎం క్యూటీ. ఈరోజు మేము జూకి వెళ్తున్నాము. చెన్నైలో వండలూరులో పెద్ద జూ ఉంది. చెన్నై మొత్తానికి చాలా ఫేమస్. చాలా యానిమల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ యానిమల్స్. అయితే మన ఇంటి నుంచి ఒక 30 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మనం జూకి వెళ్ళిపోతాము. ఇది జూ ఎంట్రన్స్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, మనం ఏది కావాలంటే అది తినొచ్చు. కాబట్టి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకెళ్ళినా పర్వాలేదు. ఫస్ట్ అయితే మనం ఒక మ్యూజియంలోకి వెళ్తామండి. ఈ మ్యూజియంలో వచ్చి మనకి హెర్బల్స్కి సంబంధించిన ప్లాంట్స్ కానీ అన్నీ ఒకటేంటి అన్నీ ఉంటాయి. యానిమల్స్ యొక్క ఫొటోస్ అన్నీ ఉంటాయి. అయితే మేము వచ్చిన తర్వాత స్టార్టింగ్ కొన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళాము. ఎంట్రన్స్లో పెద్దగా ఏముండవు స్టార్టింగ్లో. అసలు ఇది జూ ఏనా ఆరల్స్ నర్సరీయా అన్నట్టుగా అనిపించింది. అన్ని చెట్లే ఉన్నాయి. ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకి కోతులు కనిపించినాయి. ఈ కోతులు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బ్లాక్ కలర్లో వైట్ ఫేస్, ఒక టైప్ ఆఫ్ అది మన ఇండియన్ కోతులు అయితే కావు అవి. అయితే ఏ కంట్రీ అనేవి మేము అడగలేదు అక్కడ. అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ కోతులు. అయితే హండ్రెడ్స్ ఆఫ్ యానిమల్స్ కోతులు ఉన్నాయి అక్కడ. తర్వాత మనం జూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెన్నైలో సైకిల్స్ ఇస్తారు, బైక్స్ ఇస్తారు రెంటల్కి. అండ్ ఇది ఉంటుంది, కార్ ఉంటుంది, బ్యాటరీ కార్ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే దాంట్లో వెళ్ళిపోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే బైక్ సైకిల్ తీసుకోవచ్చు. గంటకి ఇంత అని ఉంటుంది, 50 ఆర్ సంథింగ్ 100. మేమైతే నడుచుకునే వెళ్ళాము, ఎందుకంటే మా పాప ఎక్కువ నడవడానికి ఇష్టపడుతుంది. సరే మేము ఫస్ట్ టైం వచ్చాము చూద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాము. మాకు మార్నింగ్ 9 o'clock వెళ్తే ఈవినింగ్ 5 అయింది వచ్చేదానికి. మొత్తం జూ అంతా నడిచాము, టైగర్స్ అన్నీ చూసాము. తర్వాత కోతులు అయిపోయిన తర్వాత మనకి నెమళ్ళు చూపిస్తారు. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వైట్ నెమళ్ళు, నార్మల్ నెమళ్ళు కూడా చాలా ఉన్నాయి. అయితే నేను నెమలు ఏదైనా కురి విప్పుతుందేమో అని ఈవెన్ దగ్గర నుంచి కూడా వెళ్ళి నేను చూశాను, కొంచెం భయంగా. అయితే ఆ టైంలో అది కురి విప్పలేదండి. మీకు వీడియోలో బాగా చూపించవచ్చు అన్న ఆలోచనతో నేను కురి విప్పితే డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు నేను కూడా. మీకు కూడా డైరెక్ట్గా చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది అన్న దీంతో నేను చూశాను, కానీ అది కురైతే విప్పలేదు. కాకపోతే కాసేపటికి పొడవడానికి వచ్చింది, అందుకు ఇంకా భయం వేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. తర్వాత వైట్ నెమళ్ళు, ఈ నార్మల్ నెమళ్ళు అన్నీ బాగా చూసిన తర్వాత కోతులు అనమాట. ఇవి మామూలు ఇండియన్ కోతుల్లానే ఉన్నాయి. ఇవి కూడా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇవేంటంటే ప్రతి ఒక్క యానిమల్ని వాటి స్థావరాల్లో ఉంచిన తర్వాత మనం చూడ్డానికి మినిమం 5 to 10 feet వాళ్ళు డిస్టెన్స్ పెట్టారు. పిల్లలే కానీ పెద్దవాళ్ళు భయపడకుండా చూసేదానికి వీలుగా మినిమం 5 to 10 feet డిస్టెన్స్ పెట్టారు. ఇవి వచ్చి నెక్స్ట్ ఈ కోతులది అయిపోయిన తర్వాత మేము బర్డ్స్ని చూసాము, రకరకాల ప్యారెట్స్. నెక్స్ట్ బటర్ఫ్లై గార్డెన్కి వచ్చాము. చాలా రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి, కానీ అంత కొత్తగా మాకేం అనిపించలేదు. అయితే బటర్ఫ్లై గార్డెన్లో ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంది. అక్కడ ఫొటోస్ దిగి వీడియోస్ బాగా తీసుకున్నాము. బటర్ఫ్లైస్ అంతగా అనిపించలేదు, మొక్కలైతే చాలా బాగున్నాయి అందులో. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎంట్రన్స్ టికెట్ 300 per person. పిల్లలు అయితే అబోవ్ 5 years 50 రూపీస్. మా పాపకి 5 years లేవు కాబట్టి పాపకి ఫ్రీ, మా ఇద్దరికి టికెట్ తీసుకున్నాము. అయితే కెమెరాకి మనం కెమెరా తీసుకెళ్తే సపరేట్ ఇంకొక 300 పడుతుంది ఛార్జ్. ఫోన్లో అయితే మనం ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు. కెమెరా అయితే కంపల్సరీగా మనం మనీ అయితే పే చేయాలి. అయితే తర్వాత బటర్ఫ్లై అయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాం, డేర్స్ని చూసాము. డేర్స్ అయితే బయట కూడా ఉన్నాయి, దూరం నుంచి ఉన్నాయి. అవైతే ఏం చెయ్యట్లేదు మమ్మల్ని. మేమైతే టచ్ అది చేసాము. డీర్స్ అయిపోయిన తర్వాత ఇది చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ పీకాక్. ఇది కూడా కలర్ఫుల్ పీకాక్. అక్కడ పేర్లు అయితే చాలా పెట్టారు, నాకు నోరు కూడా తిరగలేదు.
అది కలర్‌ఫుల్ పీకాక్‌ని చూసిన తర్వాత నెక్స్ట్ మేము ప్యారట్ సెక్షన్‌కి వచ్చాము. కొన్ని కలర్‌ఫుల్ ప్యారట్స్, యెల్లో కలర్ ప్యారట్స్, గ్రీన్ కలర్ ప్యారట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారట్స్ చూసాము. మా అమ్మాయి అయితే అవన్నీ చూసి భలే ముచ్చట పడింది. భలే సంతోషపడింది. బయట మనం ఇవన్నీ చూడం గదండీ! సో, ఇన్ని యానిమల్స్ చూసిన తర్వాత షీ వాస్ వెరీ హ్యాపీ. అసలు తను నడుస్తున్నాను అన్న ఇది కూడా లేకుండా చక్కగా నడిచింది. ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. ఇవి నార్మల్ ప్యారెట్సేనండి. గ్రీన్ ప్యారెట్స్ ఇవైతే నంబర్ ఆఫ్ ఉన్నాయి. మనకి ఏది పట్టుకోవడానికి లేదు. మినిమమ్ 5-10 ఫీట్ దూరం అయితే మెయింటైన్ చేయాలి. తర్వాత అక్కడ చాలా నెమళ్ళున్నాయి గదా! ఒక పాప మా పాపతో ఆడుతూ ఒక నెమలి కన్నిచ్చింది. ఈవెన్ నేను గూడా నెమలి కన్నుని ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. చిన్నప్పుడు ఒక్కొక్క నెమలి తీసుకునేదాన్ని గానీ, ఇంత పెద్ద కన్నుని ఎక్కడ చూడలేదు. కాసేపు దాంతో మా అమ్మాయి ఎంజాయ్ చేసింది. అయితే లోపల మనకి తినడానికని చెప్పాను గదా ఇందాక మీకు. తినడానికి అన్నీ దొరుకుతాయండి. కాకపోతే కొంచెం నీట్‌నెస్ అనేది తక్కువ అనిపిచ్చింది. సో, మేము ఇంటి నుంచే క్యారేజ్ తీసుకెళ్ళాము. మేమైతే అక్కడేం తినలేదు. ఇది చూసారా కలర్‌ఫుల్ వీటి పేర్లయితే నాకు తెలీదండి. నేనక్కడ చూపిస్తున్నాను. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఇది గ్రే కలర్‌లో ఉంది. ఎక్కడో దూరం నుంచి మీకు చూపిచ్చాలి అన్న ఇదితో దూరం నుంచి జూమ్ చేసి తీసాం మేమైతే ఈ ప్యారెట్స్‌ని. పేర్లు గూడా తెలియనంత టఫ్‌గా ఉన్నాయి పేర్లయితే. అయితే దీంట్లో 172 జంతువుల జాతులున్నాయటండి. 172 జాతులు 3200 పైనే జంతువులున్నాయట. ఆస్ట్రిచ్ అని చాలా ఒకటి కాదు. వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి, రకరకాల బఫెలోస్, ఆస్ట్రిచ్ ఇప్పుడు మీరు చూసేది రియా అన్న పేరున్న ఆస్ట్రిచ్. అన్నీ ఇంకా మన చెన్నై జూ వచ్చేసి సౌత్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ జూ. అది మేము నడిస్తే గానీ మాకు తెలియలేదండి. ఈవినింగ్ అయిపోయింది మాకు ఆల్మోస్ట్. తర్వాత ఆఫ్టర్‌నూన్ వరకు మేము డొమెస్టిక్ యానిమల్స్‌ని, కొన్ని వైల్డ్ యానిమల్స్‌ని కూడా చూసాము. ఇంకొక విషయం అండి, ఈ జూలో కొంతమంది ఏం చేస్తున్నారంటే యానిమల్స్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారు. లైక్ ఏమిటంటే వాళ్ళు డైలీ బేసిస్‌లోనో, మంత్లీ బేసిస్‌లోనో, వీక్లీ బేసిస్‌లోనో మనీ అనేది పంపిస్తారు వాటి ఫుడ్ కోసం. ఒకళ్ళైతే మేము వెళ్ళినప్పుడు దినేష్ అనే ఆయన చూసాము. ఒక చింపాంజీని ఆయన అడాప్ట్ చేసుకున్నారు. దానికి కావాల్సిన అవసరాలు, హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్నీ కూడా ఆయనే చూసుకోవాలి. ఆయనే పెట్టాలన్నమాట డబ్బులు. అండ్ డాక్టర్ కూడా ఉంటారు ఈ జూలో. మంత్లీ ఒకసారి వచ్చి డాక్టర్ చెకప్ అనేది ప్రతి యానిమల్‌కి జరుగుతుంది. మోస్ట్‌లీ అన్ని యానిమల్స్‌కి జరుగుతుంది. డాక్టర్ చెకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఈ ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఆ టైంకి టైగర్ దగ్గరకొచ్చాము. వైల్డ్ యానిమల్ సెషన్ అనమాట ఇది. ఇది బెంగాల్ టైగర్, వైట్ టైగర్, చాలా రకాల టైగర్స్ ఉన్నాయి. నాకు ఈవెన్ పేర్లు కూడా గుర్తులేవు. అదైతే ఇంకా దూరము. 10-5 ఫీట్‌లో ఉన్న డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్‌కొచ్చేసరికి 30-40 ఫీట్‌లో ఉన్నాయి. ఇక్కడ చూడండి మేము నేనైతే భయంగానే పట్టుకున్నాను. ఆ డీర్ అయితే ఏం చెయ్యట్లేదు. సరే ఒక టైగర్‌ని చూసాము. టైగర్స్ ఏంటంటే అన్నీ ఒక దగ్గర లేవు. ఒక్కొక్కటి మినిమమ్ 1-2 కిలోమీటర్స్ గ్యాప్ పెట్టారు జూలో. నెక్స్ట్ వీళ్ళేం చూపిచ్చారంటే రెప్టైల్స్ పెట్టారు. ఆ టైగర్ తర్వాత ఉడతలు, ముంగీసలు అట్లాంటి రెప్టైల్స్‌ని పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ ఉన్నాయి. దీంట్లో ఆల్మోస్ట్ 20-30 స్పీషీస్ రెప్టైల్స్ అయితే ఉన్నాయి. ఆ రెప్టైల్స్ అయిపోయిన తర్వాత ఇది వైట్ టైగర్. వైట్ టైగర్ సెషన్‌కొచ్చాము. ఇక్కడ వైట్ టైగర్స్ అయితే 2 టైగర్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం కదులుతోంది. ఇంకోటి పడుకుందనమాట. ఆ టైగర్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత బేర్ సెషన్‌కొచ్చాము. మీకు ముందే చెప్పాను గదండీ! టైగర్స్ అన్నీ ఒక దగ్గర ఉండవు. అదెందుకో నాకు తెలీదు. ఆ బేర్‌ని కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బెంగాల్ టైగర్ అంట. మళ్ళీ ఇంకొక టైగర్‌ని చూపిచ్చారు. ఇక్కడైతే 2-3 టైగర్స్ ఉన్నాయి. అది వెనకాలుంది చూసారా? అది వాటి హౌస్ అనమాట. ఇక్కడ కాసేపు ఉంటాయి. తర్వాత లోపలికెళ్ళిపోతాయి. ఆ నీళ్ళే తాగుతాయి. వాటికి ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ దాదాపు 7-8 టైగర్స్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడైతే 7-8
టైగర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని కూడా జస్ట్ వెకేషన్‌గా తీసుకొస్తారు. అది గవర్నమెంట్ స్కూల్ పిల్లలండి. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. మేము అప్పుడు 1 అయిపోయింది ఆల్మోస్ట్ అని చెప్పి టైగర్స్‌ని చూసేసి స్నాక్స్ తింటూ ఉండంగా వాళ్ళొచ్చారు. అక్కడితో యానిమల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఒకటి ఉంది లయన్ సఫారీ అని. ఇది యాక్చువల్లీ జూలో ఉంటుంది కానీ ఇది వేరే బేసిస్. దీనికి సెపరేట్ టికెట్ ఉంటుంది. దీనికి వేరే బస్‌లో తీసుకెళ్ళాలి. మనల్ని లైన్ దగ్గరికి అట్లే మనల్ని పంపించరు. దీనికి సెపరేట్ టికెట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4:00కి 2 బసెస్ ఉంటాయి. ఒక బస్ ఫుల్ అయితే ఆ బస్ వెళ్తుంది. ఇంకో బస్ ఫుల్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారండి. కంపల్సరీగా జనాలు ఉన్నప్పుడే మనం 4కి కాస్త వెళ్ళి కూర్చుంటే 5 ఆ టైం అయ్యేసరికి అందరూ వస్తారు. అయితే దీన్ని చూపించే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. 3 గేట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 గేట్స్ దగ్గర వాచ్‌మెన్ ఉంటాడు. థర్డ్ గేట్ దగ్గర వాచ్‌మెన్ ఉండడు. సెకండ్ గేట్ దగ్గర ఉన్న వాచ్‌మెన్నే థర్డ్ గేట్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడున్న డ్రైవర్ ఫోన్ చేస్తే థర్డ్ గేట్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇది ఎందుకంటే సేఫ్టీ కోసం. లైన్స్ ఉంటాయి కదండీ! చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు వాళ్ళైతే. అయితే మనం లైన్ చూడ్డానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డియర్స్ ఉన్నాయి. చాలా ఫస్ట్ అన్నీ దీంట్లో అన్ని జూ పార్క్స్‌లో ఇట్లా ఉంటుందా మనకు తెలీదు. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి. వాటి దగ్గర ఒక 10 నిమిషాలు ఆపారు ఆయన డ్రైవరు. నేను వీడియోస్ తీసుకున్నాను, చూశాను. ఇవి కూడా ఆల్మోస్ట్ 40-50 ఫీట్ దూరంగానే ఉన్నాయి. నేను చాలా జూమ్ చేసి తీశాను. మాకు కనబడాలి, మీకు కూడా మాతో పాటు ఈక్వల్‌గా కనబడాలని. అక్కడ ఒక 10-15 మినిట్స్ ఆపిన తర్వాత ఇంకొక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లైన్ సెషన్ అనేది వచ్చిందండి. లైన్స్ 4-5 లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ కూడా అన్నీ ఒక దగ్గర లేవు. సెపరేట్‌గా పెట్టారు. ఒక 2 లైన్స్ అట్లా పెట్టారు. ఇవేమంటే ఆల్రెడీ ఫారెస్ట్‌లో తిరిగి వాటి లైఫ్ ఇంకా అయిపోతుంది. ఇంకా 5-6 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ మోస్ట్‌లీ అయిపోతుంది అనంగా అట్లాంటి లయన్స్‌ని తీసుకొచ్చి మనకి జూలో పెడతారంట. ఇది చూడండి పాపం ఓల్డ్ లయన్. దానికి జూలు కూడా పెద్దగా లేదు. కొంచెం ఉంది. ఇది యాక్చువల్లీ వ్యాన్ పక్కనే ఉందండి. వ్యాన్ ఫుల్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. మనకి గ్రిల్స్ అంతా వేసుంటుంది. నెట్ డోర్స్ అంతా. సో, మేము లయన్‌ని మట్టుకు చాలా దగ్గరగా చూసాము. మీకు చూస్తేనే అర్థమవుతోంది. వ్యాన్ పక్కనే ఉంది. బయట 2 లయన్స్ ఉన్నాయి. లోపల 2 లయన్స్ ఉన్నాయి. అయితే ఈ 2 లయన్స్ మధ్య ఒక 2 లయన్స్ మధ్య భలే పోటీ జరిగిందండి. అది ప్రేమనో, కోపమో, ఫైటింగో నాకు తెలియలేదు కానీ భలే ఇచ్చేసుకున్నాయి. ఈ లయన్ దగ్గర ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఉంచారు డ్రైవరు. మేము చూడడమే కాకుండా మా పేరెంట్స్‌కి కూడా ఎస్పెషల్లీ ఈ లయన్ని మట్టుకు మేము వీడియో కాల్ చేసి చూపించాము. మేమే కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళకి లయన్‌ని చూపించారు. అంత ఎక్సైటెడ్ అయిపోయారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అంత దగ్గర నుంచి చూశారు. ఇక్కడ చూడండి ఈ 2 లయన్స్ కూడా ఎంత బాగా ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాయో. వీటికి ఫుడ్ ఎలా ఏస్తారనేది మనకు తెలీదండి. ఎట్లా వాళ్ళు ఖచ్చితంగా ఏమన్నా మెజర్స్ తీసుకునైతేనే ఫుడ్ వేస్తారు. కాకపోతే చూడ్డానికి ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చేసినాయి. లయన్ని ఇంత దగ్గరగా నేనైతే ఎప్పుడు చూడలేదు. అసలు నేను జూని చూసిందే లేదు లైఫ్‌లో. ఇదే నా ఫస్ట్ జూ. కాబట్టి నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను. మా పాప కూడా చాలా ఎక్సైట్ అయిపోయింది. ఈ లయన్ ఏంటంటే బయటున్న లయన్‌ని చూస్తోంది. అది చూసేసరికి అది వచ్చి వీళ్ళిద్దరి మధ్య చాలా సేపు అది మాకైతే హగ్గింగ్ లాగా అనిపించింది. చాలా సేపు మేమైతే ఇది ఫుల్ వీడియో తీసుకున్నాము. ఇది కంపల్సరీగా ఛానల్ ద్వారా మీకు అందరికీ చూపించాలి అని నేను ఇది ఎక్కువ పెట్టాను మిగతా వీడియో కంటే కూడా. అది చూడండి ఎంత ప్రేమగా హగ్ చేసుకుంటున్నాయో. మరి వాటిని రెండింటిని కలిపితే అవి ఏం చేస్తాయో మాకు తెలీదు. ఇక్కడైతే చాలా ప్రేమగా హగ్ చేసుకున్నాయి. అయితే వాళ్ళు దగ్గరగా పెట్టరండి, దూరంగానే పెడతారు మోస్ట్‌లీ. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా! వాటి సేఫ్టీ కూడా ఈ జూ మేనేజ్మెంట్‌కి చాలా ఇంపార్టెంటు. కాబట్టి వాళ్ళు దగ్గరైతే పెట్టరు.
అయితే అడాప్షన్ అనేది నాట్ ఓన్లీ డొమెస్టిక్ యానిమల్స్ అండి, వైల్డ్ యానిమల్స్‌కి కూడా ఉంది. టైగర్స్, లయన్‌ని కూడా మనం అడాప్ట్ చేసుకొని వాటికి కావాల్సిన హెల్త్ బేసిస్ అండ్ ఫుడ్ అంతా మనం చూసుకోవచ్చు. మనం జూ మేనేజ్మెంట్‌కి మనీ పే చేసేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇది ప్రతి జూలో ఉందో లేదో నాకైతే తెలీదు. ఇక్కడ చెన్నై వండలూరు జూలో అయితే ఉంది. మీరు ఎవరైనా జూకి వెళ్ళారా? వెళ్తే ఇంకా ఇట్లాంటివే చూసారా? ఇంకా ఏమన్నా డిఫరెంట్ యానిమల్స్‌ని చూసారా అనేది నాకు కామెంట్ చేయండి. ఎవరైనా చెన్నై జూకి వెళ్ళే ప్లాన్ ఉంటే, చెన్నై సైడ్ ట్రిప్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను వాటికి ఇస్తాను. అట్లా 20 మినిట్స్ మేము చూసిన తర్వాత అవి కొంచెం కామ్ అయినాయి. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉన్నాయి. ఇంకా మేము కూడా డ్రైవర్ టైం అయిపోయింది. ఇంకా ఇంతకు మించి మనం ఇక్కడ ఉండకూడదు. ఈవినింగ్ 6 తర్వాత మనం ఇక్కడ ఉండకూడదు. ఎవరో లోపలికి రారని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. మొత్తం ఈ 4, 5 అట్లా స్టార్ట్ అయిన జర్నీ మేము బయటికెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ 6:15 అట్లా అయింది. ఇంక అక్కడితో మా జూ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము బయటికెళ్ళిపోయి మా వెహికల్‌లో ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మాకు హాఫ్ అన్ అవర్ కాబట్టి 6:30 దాటుతూనే మేము ఇంటికెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చిందని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye bye. See you. Bye. Say bye bye.